సచివాలయంలో సిఆర్డీఏపై సీఎం చంద్రబాబు కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, సిఆర్డీఏకు సంబంధించి ఏ అంశాలపై చర్చించనున్నారు? సిఆర్డీఏ పరిధిలో ఇప్పటికే టెండర్లు రద్దు చేసి అలాగే కొత్త టెండర్లు పిలవాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. అలాగే పనులు చేపట్టేందుకు కూడా వివిధ కార్యాచరణ అయితే ఇప్పటికే సిఆర్డీఏ రూపొందించింది. డిసెంబర్ 15 నుంచి జనవరి 30 వరకు కూడా దేశాల్లో వివిధ ప్రభుత్వ భవనాలు అంటే గవర్నమెంట్ కాంప్లెక్స్ తాలూకు సంబంధించినటువంటి వివిధ భవనాలను నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని భవనాలు అయితే దాదాపుగా 90% మేర పూర్తయ్యాయి. గత టీడీపీ హయాంలో ఇచ్చినటువంటి టెండర్లను రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లు పిలవాలనేది కేబినెట్ నిర్ణయంగా ఉంది. దీనికి సంబంధించి ఇటీవల నిర్ణయం కూడా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం డిసెంబర్ 15 నుంచి రాష్ట్ర గవర్నమెంట్ కాంప్లెక్స్ ఉండేటువంటి వివిధ భవనాలు అంటే సచివాలయ టవర్లతో పాటు శాసనసభ అలాగే అసెంబ్లీ భవనాలు వివిధ 5 టవర్లతో పాటు వివిధ భవనాల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అలాగే అక్కడ రాజధాని పరిధిలో ఇప్పటికే నిర్మించినటువంటి అఖిల భారత సర్వీస్ అధికారుల భవనాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవనాలతో పాటు జడ్జి క్వార్టర్లు, మంత్రుల క్వార్టర్లు బంగ్లాలకు సంబంధించినటువంటి భవనాలు కూడా 70 నుంచి 80% మేర పూర్తయ్యాయి. వాటిని పూర్తి చేసేందుకు తదుపరి దశల వారీగా నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీనిపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సమీక్ష చేయనున్నారు. మొత్తం మీద ఈ భవనాలన్నిటికీ కూడా మొత్తం రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇచ్చినటువంటి రైతులకు రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సి ఉంది. అలాగే రాజధాని పరిధిలో మొత్తం దాదాపు 1200 కిలోమీటర్లకు పైగా రహదారుల అలాగే డ్రైన్లు, డక్లను కూడా నిర్మించాల్సి ఉంది. వీటన్నిటిపై కూడా వివిధ దశల వారీగా రాష్ట్ర సిఆర్డీఏ ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. దాదాపుగా ఎప్పటి వరకు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని కూడా ఇప్పటికే నిర్దేశించారు. దానికి అనుగుణంగా వాటిపైన ముఖ్యమంత్రి ప్రధానంగా ఇవాళ సమీక్ష చేస్తారు. చేపట్టాలన్న దానిపైన ప్రధానంగా సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ధన్యవాదాలు ధనుంజయ్.